హిందూ సనాతన ధర్మాన్ని మంట కలుపుతూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, అన్యమత ప్రచారాలను ఎదుర్కోవడానికి సనాతన ధర్మ పరిరక్షణ సమితి శ్రీకారం చుట్టింది. హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసాలపై ఆందోళన చెందిన వివిధ పీఠాధిపతులు తమిళనాడు రాష్ట్రం కాంచీపురం సమీపంలోని పొంపాడిలో సమావేశమై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్ లో సనాతన ధర్మ సంరక్షణ సదస్సు వివరాలను భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారి కమలానంద భారతి, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వాములు వెల్లడించారు. హిందూ దేవాలయాల నిధులను ప్రభుత్వం ఇతర పథకాలు, సెక్యులర్ మతాలకు మళ్లించకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవుడి ఆలయాల భద్రత, ఆభరణాల రక్షణ, ధర్మ పరిరక్షణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రతి దేవాలయంలో పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. హిందూ సమాజాన్ని జాగృతపరిచి ఎక్కడికక్కడ దేవాలయాలను రక్షించుకోవాలని ఈ దిశగా అందరు పీఠాధిపతులు కృషి చేస్తారు అన్నారు. త్వరలో దేవాలయాల పరిరక్షణకు అన్ని పీఠాల అధిపతులతో తిరుపతిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది నిన్న ఫిబ్రవరి 3న ఇక్కడికి సమీపంలోని పోన్పడిలో ధర్మాచార్యులు సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు అనేది నిన్న ఏర్పాటు చేశారు. దాని వివరాలు వెల్లడించడానికి ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వారు శ్రీ 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 పుష్పగిరి పీఠాధిపతి పూజ్య విద్యాశంకర భారతి మహాస్వామి వారు, భువనేశ్వరి పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 కమలానంద భారతి స్వామి వారు. వీరిద్దరూ నిన్న సదస్సులో పాల్గొన్నారు. అక్కడ పాల్గొన్న ధర్మాచార్యులు అందరి తరఫున వారు నిన్న కార్యక్రమంలో ఏమి చెప్పారు, వారి నిర్ణయాలని వారు ప్రకటిస్తారు. హిందూ మతాన్ని, హిందూ మత వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసే విధంగా, మరీ ముఖ్యంగా పరిస్థితి విషమిస్తున్న తరుణంలో ఐక్య కార్యాచరణకు పటిష్ట విశాల వేదికను రూపొందించేందుకు ఉద్దేశించిన సమాలోచనల పరంపరలో ఇది మొదటిది. అందుబాటులో ఉండి చొప్పున కలిసేందుకు అంగీకరించిన కొద్దిమంది ప్రసిద్ధ పీఠాధిపతులతో తొలి సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి స్వామీజీల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. కంచి కామకోటి జగద్గురు శంకర పీఠాధీశ్వరులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శృంగేరి జగద్గురు పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి ప్రతినిధిగా శృంగేరి శారదాపీఠం నుంచి అక్కడ పరిపాలకులు శ్రీ గౌరీ శంకర్ గారు, పెజావరం మఠాధిపతి శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థ మహాస్వామి వారు స్వయంగా పాల్గొన్నారు. హంపి విద్యారణ్య మహాసంస్థాన పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ మహాస్వామి వారు పాల్గొన్నారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యాశంకర భారతీ మహాస్వామి వారు, తుని సచ్చిదానంద తపోవన పీఠాధీశ్వరులు శ్రీ 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 సచ్చిదానంద భారతీ స్వామివారు, అహోబిల మఠాధీశ్వరులు శ్రీమతే శ్రీమన్ శటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ మహాస్వామి వారి దగ్గర నుంచి వాళ్ళ ప్రతినిధుల్ని పంపించారు. భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారిగా నేను కమలానంద భారతీ స్వామి నేను కూడా పాల్గొన్నాను. శ్రీ ముముక్షుజన మహాపీఠాధిపతి ముత్తేవి సీతారాం గురువర్యులు కృష్ణా జిల్లా వారు పాల్గొన్నారు. ఈ స్వామీజీలందరూ పాల్గొన్నటువంటి ఈ సమావేశము గంటల పాటు, దాదాపు 6-7 గంటల పాటు సాగింది. 6 గంటలకు పైగా సాగిన ఈ ఆత్మీయ సమాలోచనలో అనేక ధార్మిక విషయాలపై చర్చ జరిగింది. ప్రత్యేకంగా దక్షిణాదిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో సనాతన ధర్మము, హిందూ సంస్కృతి, హిందువుల విశ్వాసాల మీద వివిధ దశలలో జరుగుతున్న దాడులపై సదస్సు ఆవేదనను వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లో పూర్వపు రాష్ట్ర ప్రభుత్వము కృష్ణా పుష్కరాల సందర్భంగా దేవాలయాలను తొలగించిన తీరును రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ముఖ్యంగా ఇటీవల ఒకే సంవత్సరంలో ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయి. దేవాలయ వ్యవస్థ మీద, పవిత్ర దేవతామూర్తుల మీద ఆ రాష్ట్రంలో పథకం ప్రకారము దాడులు జరుగుతున్నాయి. అయోధ్యలోని రామజన్మభూమిలో ఆరాధ్య దైవమ శ్రీరామచంద్రుడికి దివ్యమైన గుడి కట్టేందుకు మొత్తము హిందూ సమాజము దీక్షాబద్ధమైనటువంటి సమయాన రాముడు నడయాడిన పుణ్యభూమిలో రాముల వారి విగ్రహాన్ని శిరచ్ఛేదం చేసే దారుణానికి తెగబడటం సహించరాని, క్షమించరాని దురాగతము. అటువంటి దుష్కృత్యాలకు పాల్పడిన దుండగులను
రాష్ట్ర ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా దండించాలని చెప్పి సదస్సు అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా హిందూ దేవస్థానాల పరిసరాలలో, దేవాలయ ప్రాంగణాలలో అన్యమత ప్రచారాలు, అన్యమత చిహ్నాలు, ప్రదర్శనలు నిరాఘాటంగా సాగిపోతున్నాయి. తిరుమల, శ్రీశైలం, సింహాచలం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో అన్యమతస్థుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. మైనారిటీల మెప్పు కోసము హిందూ దేవాలయాల సొమ్ము విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతున్నది. హిందూ దేవస్థానాల పరిపాలనలో హైందవేతరుల, హిందూ మత వ్యతిరేకుల పెత్తనం పెరిగింది. అనాలోచిత ప్రలోభాలతో, ఒత్తిళ్లతో అక్రమ మతాంతరీకరణలు ముమ్మరమయ్యాయి. మత మార్పిడులు రాష్ట్రమంతటా బాహాటంగా చట్టవిరుద్ధంగా సాగుతున్నాయని, ఎందరూ ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికార యంత్రాంగం లక్ష్య పెట్టడం లేదని సభ అభిప్రాయపడింది. దేవాలయ వ్యవస్థను రక్షించటం, దైవాపచారాలకు పాల్పడే దుండగులను కఠినంగా శిక్షించటం ప్రభుత్వ ధర్మము. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ధర్మాచార్యులు తమకేమీ పట్టనట్టు మిన్నకుండా జాలరు. రాజ్యాంగాన్ని అపహసించి ఒక మతం పట్ల పక్షపాతంతో హిందూ మతాన్ని మట్టుపెట్టే వినాశకర ధోరణిని ప్రస్తుత పాలకులు తక్షణం విడనాడాలని చెప్పి అని పూజ్య ధర్మాచార్యులు హితవు చెప్పారు. ఇటీవల నెలల్లో హైందవ దేవాలయ వ్యవస్థపై, దేవతామూర్తులపై, హైందవ మత విశ్వాసాలపై, హిందువుల సెంటిమెంట్లపై జరిగిన దుర్మార్గపు దాడులకు, విధ్వంసాలకు, తీరని అపచారాలకు బాధ్యులైన కర్తలను, కారకులను, వారిని ప్రేరేపించిన వారిని వెంటనే గుర్తించి శిక్షించేందుకు ప్రభుత్వము సత్వరము కదలాలి. అది పాలకులకే క్షేమము అని ధర్మాచార్యులు ప్రభుత్వానికి హితబోధ చేశారు. సార్, మీ ఆవేదన, ఆందోళన మాత్రమేనా? ఏదైనా కార్యాచరణ రూపొందించుకున్నారా? ఏ విధంగా ముందుకెళ్ళబోతారు? వాస్తవానికి కార్యాచరణలోనే ఉన్నాం. గత సంవత్సరం రోజులుగా కావచ్చు, 5-6 సంవత్సరాలుగా కావచ్చు, జరుగుతుండేటువంటి సంఘటనల్లో మీ అందరికీ తెలుసు. నేను చాలా పర్యాయాలు ఇక్కడ కూడా వచ్చున్నారు. మన జిల్లాలో మొన్న ఐరాల మండలంలో అచ్యుతానంద స్వామి దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడ ఏమి జరిగినా మాకు వీలున్నంత త్వరగా అక్కడికి వెళుతూ ఉన్నాం. అక్కడ పరిశీలించి వాస్తవ పరిస్థితులు ఏమిటో అటు ప్రభుత్వానికి తెలియచేస్తూ ఉన్నాం. అదేవిధంగా సాధు సంతువులకు, హిందూ సంస్థలకు కూడా ఆ విషయాన్ని చేరవేస్తూ ఉన్నాం. మేమందరం చర్చించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అది అంతర్వేది కావచ్చు, బిట్రగుంట కావచ్చు, రామతీర్థం కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, ఎక్కడెక్కడ ఇప్పుడు కాదండి, 8-9 సంవత్సరాల క్రితం మన పచ్చికాపాలెం దగ్గర 3 గ్రామదేవతల దేవాలయాలు రోడ్డు పక్కన కూల్చివేసినప్పుడు కూడా మేము వచ్చాం. కాబట్టి నేను ఒక్కడినే కాదు, ఈ రకంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తుండేటువంటి స్వామీజీలే తీసుకుంటే అక్కడ శివస్వామి వారు కావచ్చు, శ్రీనివాసానంద స్వామి శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, మేమే కాకుండా అఖిలాంధ్ర సాధు పరిషత్తులో ఉండే స్వామీజీలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తులో ఉండే స్వామీజీలు కావచ్చు, ఇవి కాకుండా హిందూ సంఘాల ఐక్య వేదిక కావచ్చు, మేమందరం కూడా నిరంతరము వీటి పట్ల మా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు జరిగినటువంటి సందర్భం ఏమిటి అంటే, స్వయంగా జగద్గురు శంకరాచార్య స్థానం నుంచి లేదా వైష్ణవ మఠాలు, పీఠాల నుంచి వాళ్ళు కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించారు. కాబట్టే ఈ రోజున కంచి స్వామీజీ వారు ఇటు శృంగేరి స్వామి వారిని, అటు అహోబల స్వామి వారిని అందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి మేము క్షేత్రస్థాయిలో చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు సమర్థిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా రాబోయే సమీప రోజుల్లో, అంటే ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఇక్కడ ఉండేటువంటి ఈ 1 నెల రోజులు, ఈ నెల రోజుల సమయం అయిపోయిన తర్వాత తిరుపతిలోనే విస్తృతంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అన్ని సాంప్రదాయాలకు చెందినటువంటి సాధు సంతు మహాత్ముల యొక్క సమ్మేళనం ఇక్కడ ఉంటుంది. దాంట్లో హిందూ సంస్థలన్నీ పాల్గొంటాయి. హిందూ సంఘాల ఐక్య వేదిక కావచ్చు, ఇతరత్రా ఉండేటువంటి సంప్రదాయాలు కావచ్చు, మన ఏర్పేరు మలయాళ స్వామి ఆశ్రమం, ఆ ప్రాంతం, ఆ ఆశ్రమం నుంచి దీక్షా స్వీకారం చేసిన గిరి సాంప్రదాయ సన్యాసులు కావచ్చు, తీర్థ సాంప్రదాయ సన్యాసులు కావచ్చు, పురీ సాంప్రదాయ సన్యాసులు కావచ్చు, భారతీ తీర్థ సాంప్రదాయం కావచ్చు, సరస్వతి సాంప్రదాయం కావచ్చు, ఆనంద సాంప్రదాయం కావచ్చు, ఈ రకంగా దశనామి సాంప్రదాయాల్లో ఉండేటువంటి సాధు సంతులు సుమారుగా మన ఉభయ రాష్ట్రాల్లో దాదాపు 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందితో తిరుపతి వేదికగానే చాలా విస్తృత స్థాయిలో ఈ సభ ఉంటుంది. అప్పుడే తిరిగి మరలా ఆ కార్యక్రమాన్ని ఇంకా మనం
పూర్తిగా స్వరూప స్వభావాలను నిర్ణయించలేదు. కాబట్టి మరలా ఇంకొకసారి కూర్చుని ఇంకొక 10-15 రోజుల్లో దానికి రూపకల్పన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంస్థలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని స్థానికంగా ఉండేటువంటి సమస్యలని అక్కడ ఉండేటువంటి అధికార యంత్రాంగంతో కానీ పోలీసులతో కానీ వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ సమన్వయపరుచుకుని పరిష్కరించుకునేటువంటి విషయాలు ఉన్నప్పుడు వాటిని మనము అక్కడి వరకే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గత 10 రోజులు ఒక వారం రోజులు యువతలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా 3-4 సంఘటనలు దేవాలయాల మీద దాడులు జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే కర్ణాటకలో చూస్తున్నాం. అందుకనే ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి, ఇక్కడే పరిమితంగా ఉన్నాయని అక్కడ ధర్మాచార్య సదస్సు అభిప్రాయపడలేదు. మొత్తము దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ మొత్తం 5 రాష్ట్రాల్లో జరిగేటువంటి సంఘటనల పట్ల మనం ఏ విధంగా దీన్ని ఆపగలుగుతాం, ఏ విధంగా సమాజాన్ని, ప్రధానంగా హిందూ సమాజాన్ని చైతన్యపరచాలి, ఎక్కడికక్కడ హిందూ సమాజము దేవాలయాల్ని కాపాడుకోవాలి, దేవాలయాలు కాపాడుకునేటువంటి ఒక స్థితిని హిందూ సమాజంలో నిర్మాణం చేయాలి. దానికోసము హిందూ సమాజ జాగృతి, హిందూ సమాజ చైతన్యము, ఆ దిశగా ధర్మాచారులు అందరూ కూడా కదలాలనేటువంటిది ఒక ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏది జరిగినా, అది 5 ఏళ్ల నాడు జరిగినా, 10 ఏళ్ల నాడు జరిగినా, శ్రీకాళహస్తి గోపురం కూలిపోయినా, ఇక్కడికి సంబంధించిన విషయంలో కావచ్చు, తిరుమలకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా స్పందిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని సఫలీకృతం అవుతున్నాయి, కొన్ని విఫలమవుతున్నాయి, కొన్ని సాధించగలుగుతున్నాం, కొన్ని సాధించలేకపోతూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మాత్రం పని చేస్తూ ఉన్నాం. ఇప్పుడుండేటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము ఏదో నిందించి అలాంటి పద్ధతిలో మేమేం మాట్లాడలేదు. గత సంవత్సరం రోజులుగా మీరందరూ కూడా మీడియా మిత్రులు ఇక్కడ చాలామంది నాకు 15-20 సంవత్సరాల నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వమే చేసిందని కానీ, లేదా ఈ పార్టీయే చేసిందని కానీ మేము ఎవ్వరము ఎప్పుడు కూడా దోషారోపణ చేయలేదు. అప్పుడు కూడా ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని దోషారోపణ చేయలేదు. మీ వలన ఈ కష్టం కలిగింది, ఈ నష్టం కలిగింది, దీన్ని సరిచేసుకోవాలని మాత్రమే మేము అభిప్రాయపడ్డాం. ఈరోజు కూడా ఆ రకంగానే గత సంవత్సరం రోజులుగా ఏం చెబుతున్నామో ఇప్పుడు కూడా, అయ్యా మీ వలన ఈ ఇబ్బంది వస్తుంది, దీని పట్ల మీరు సానుకూలంగా, కొంచెం క్రియాశీలంగా, గతిశీలంగా వ్యవహరించండి, ఈ సమస్యను ఇక్కడికి ఆపండి అని చెప్పి మేము ఆ పద్ధతిలోనే ఆ పదజాలము, ఆ భాష, ఆ విధంగానే వ్యవహరిస్తున్నాం తప్ప పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ వాటి పట్ల మాకు ఏ ఒక్కరి పట్ల ఏ రకమైనటువంటి రాగద్వేషాలు మాకేమీ లేవు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. సమాజంలో ఇది ఒక భాగము. దీన్ని కూడా అయ్యా మిగతా వాళ్ళని చూసినట్టే మమ్మల్ని కూడా చూడండి, మిగతా మతాలను ఎట్లా గౌరవిస్తూ ఉన్నారో, ఎలా గుర్తిస్తూ ఉన్నారో అలాగే మమ్మల్ని కూడా కాస్త చూడండి అని చెప్పి మాత్రమే ప్రభుత్వానికి సూచన చేస్తున్నాము, ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాం. ఈ విధంగా ఈ కార్యక్రమం రూపొందించుకుని ముందుకు సాగుతున్నాం. నిన్న జరిగినటువంటి ఆచార్య వేదిక అనేక సూచనలను మన ఆంధ్ర రాష్ట్రానికి సమిష్టిగా అందిస్తూ, ఇది చదవబోయే ముందు 2 వాక్యాలు చెప్పాలి. ఇంతవరకు హిందూ మతానికి అభద్రతగా ఉన్నటువంటి పరిస్థితి, మన మతానికి దిక్కెక్కడ అనేటువంటి సంశయాత్మకమైనటువంటి స్థితి, మనల్ని రక్షించేటువంటి వారెవరు అనేటువంటి వ్యాఖ్యానాలను సమర్థించటం అంటే ఆ వ్యాఖ్యానాలను పోషించటం కాదు. అవసరమైనప్పుడు, ధర్మము గతి తప్పినప్పుడు ఆచార్యుల యొక్క తపోబలం, సత్యబలం, వాగ్బలం, ఈ 3 చేత లోకాన్ని మరల కూడా ధర్మస్థాపన చేసేటువంటి విధానంలో మన ఆంధ్రదేశానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ధైర్యాన్ని ఇవ్వటానికి, ధైర్యంగా ముందు నడవటానికి, నడిపించటానికి కూడా ఆచార్యులు ఇప్పుడు సన్నద్ధమై ఈ యొక్క ప్రణాళిక వారు కల్పన చేసి ప్రజలకి ఎన్నో విషయాలను చర్చించినప్పటికీ కూడా ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని
జరగవలసినటువంటి వాటిని హెచ్చరిస్తూ సూచనాత్మకంగా ఇస్తున్నటువంటి వేదిక. ఇప్పుడు జరిగినటువంటి దుర్ఘటనల మీదుగా స్వామివారు మాట్లాడారు. ప్రభుత్వానికి ఆచార్యులు ఇచ్చినటువంటి సందేశాన్ని మేము వినిపిస్తున్నాం. మామూలుగా మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్. మనం కాంట్రిబ్యూషన్ రూపంలో అనేక లక్షల రూపాయలని వారికి చదివిస్తూ ఉంటే కూడా ఈ నిధులన్నీ కూడా హిందువుల యొక్క ధర్మ రక్షణ కంటేను దుర్వినియోగపడుతున్నాయి. అంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి, అన్ని మతం వారు బాగుండాలి. మన హిందువుల యొక్క గొప్పదనం ఏమిటి అంటే మనం ఎవరి జోలికి వెళ్ళం, ఎవరిని కించపరచం, ఎవరిని హృదయాలు గాయపడేట్టుగా మాట్లాడం. మనలో మనకు ఎన్ని మానసిక స్పర్ధలు ఉన్నప్పటికీ కూడా సామరస్యంగా జీవించాలి అనేటువంటి సమైక్యవాదం మన హిందూవాదం. అందుకే ఆ యొక్క సహనమే ఈనాడు అందరికీ కూడా అలుసవుతున్నది అనేటువంటి విధానాలతో ప్రభుత్వానికి ఇది కేవలం ప్రస్తుత పూర్వ అనేటువంటి స్థితిలో కాదు, హిందూ ధర్మ పరిరక్షణార్థం ప్రభుత్వం చేపట్టవలసినటువంటి కార్యక్రమం. ఎప్పటికీ ఇది ఇలాగనే స్థిరంగా సాగుతూ ఉండాలి అనేటువంటి సూచనాత్మకంగా దేవాలయ నిధులలో ఒక్క పైసా కూడా హిందూ ధర్మంతో సంబంధం లేని సెక్యులర్ అవసరాలకు, సంక్షేమ పథకాలకు మళ్లించకూడదు. ఎందుకు అంటే ఇది ప్రతి హిందువు యొక్క కష్టార్జితం. అది మనం ఏ రూపంలో మనం వారికి ఇచ్చినప్పటికీ కూడా దేశానికి వినియోగించటం ఒక ఎత్తు, మన ధర్మాన్ని రక్షించటానికి వినియోగించటం ఒక ఎత్తు, కేవలం ఏకమత పక్షపాతం కొరకు వినియోగించటం మరొక ఎత్తు. కనుక అటువంటివి సెక్యులర్ అవసరాలకు, సంక్షేమ పథకాలకు మళ్లించకూడదు. ఆయా దేవాలయాల అభివృద్ధికి, ధర్మ ప్రచారానికి మాత్రమే ఆలయ నిధులు వెచ్చించాలి. ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా హిందువులు బాధపడుతున్నటువంటి మాట ఏమిటి అంటే మన దేశంలో ధూప దీప నైవేద్యాలకు నోచుకోనటువంటి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిని ఆచార్యులు రక్షించటలేదు అనేటువంటి మాట అంటున్నారు. కానీ బాధ్యత, అవసరము రెండు ఉంటాయండి. అవసరమైనప్పుడు కష్టకాలంలో తప్పకుండా ఆచార్యులు వస్తూ ఉన్నారు, వారి ప్రయత్నం తప్పకుండా నిరంతరాయమానంగా చేస్తూనే ఉన్నారు. కానీ చేయటానికి అధికారము, ఆర్థిక స్థితి రెండూ కావాలి. అందుకని ప్రభుత్వము యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఏదైతే హిందూ దేవాలయాల మాధ్యమంగా వెళుతున్నటువంటి ఆర్థిక స్థితి ఉన్నదో ఆ స్థితిని కేవలము మరల కూడా ధూప దీప నైవేద్యాలకు నోచుకోనటువంటిది, భద్రతకు నోచుకోనటువంటి హిందూ దేవాలయాల యొక్క అభివృద్ధికి, ధర్మ ప్రచారానికి మాత్రమే ఆ ఆలయ నిధులు వెచ్చించాలి. దేవాలయ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ పనితీరు, దేవుడి ఆస్తుల ఆభరణాల భద్రత, అర్చకుల సంక్షేమం, భక్తుల సౌకర్యాలు వంటి అనేక అంశాలకు సంబంధించిన ఉత్పన్నమైన వివాదాలను, అభియోగాలను విఘ్నుల యొక్క సూచనల ప్రకారము సాకల్యంగా అధ్యయనం చేసి, అంటే పరిపూర్ణంగా అధ్యయనం చేసి పరిస్థితిని చక్కదిద్దే మార్గాన్ని సూచించేందుకు రిటైర్ న్యాయమూర్తులైనటువంటి ఉన్నస్థాన కమిటీ వాళ్లతో కూడుకున్నటువంటి ఒక ఉన్నస్థాన కమిటీ సత్వరము ప్రభుత్వము ఏర్పాటు చేసి ఎటువంటి నియమాలతో మన హిందూ ధర్మ దేవాలయాలు రక్షింపబడతాయో అటువంటి ప్రయత్నాలు సత్వరం చేపట్టాలి. పీఠాధిపతులు విఘ్నుల యొక్క సలహాలతో వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణుల కమిటీతో సభ్యులుగా నియమించాలి. దేవాలయ ఆస్తుల సంప్రదాయాల ఆచారాల పరిరక్షణ నిమిత్తం దేవాలయాలలో భక్త సంఘాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యమైనటువంటి అంశం. దేవాలయాలకు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, కానీ మిగిలినటువంటి వారి దగ్గర ఉన్నంత ఐక్యతను మనము కూడా రూపొందించాలి అనేటువంటి సూచనను ఆచార్యులందరూ కలిసి సమిష్టిగా తీసుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా అనేక ప్రాచీన దేవాలయాల్లో ఆర్కియలాజికల్ విభాగపు ఏకపక్ష ధోరణి వల్ల ఆ దేవాలయాల్లో ధూప నైవేద్యాలు లేకుండా పోయాయి. ఆ సమస్యను అనుభవిస్తున్నటువంటి వాటిల్లో మన ఆంధ్రదేశం ముఖ్యంగా ఉన్నదండి. మనం ఆర్కియాలజీ ఉన్నటువంటి స్థలాల్లో
అభివృద్ధి చేయటానికి ఎవరూ కూడా ముందుకు రావట్లేదు. ఆచార్యులు దేశ భ్రమణం చేసి ఎవరైనా అభివృద్ధి చేసేటువంటి వారు దగ్గరకు వచ్చినప్పటికీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నది అంటే అక్కడ ఇటుకు తీసినా ఇటుకు పెట్టినా కేసు అవుతుంది. అది సంవత్సరాల పర్యంతం సాగుతుండటం చేత అందరికీ కూడా ఉత్సాహాలు తగ్గిపోయి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. దీనికి బాధ్యతగా ఎవరు ముందుకు రాలేదే అనేటువంటి నిందలు కూడా మనం మోస్తూ ఉన్నాం. కనుక ప్రభుత్వము వారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో మంతనాలు జరిపి ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సౌకర్యాలను ధూప దీప నైవేద్యాది విషయముల యందు చక్కగా సాగేలా చూసేటువంటి ప్రాతిపదికలు తప్పకుండా చేయాలి. అధికారుల ధర్మాచార్యులతో సంప్రదింపులు జరిపి గర్భగృహంలో పూజలు జరుగునట్లు, ఆయా దేవాలయాల ప్రాచీనతను కాపాడటంలో ముఖ్యంగా పురాణమైనటువంటి దేవస్థానాలు ఏవైతే మన హిందూ ధర్మాలకు హైందవ జీవనానికి ప్రతిష్టగా మనం చెప్పుకుంటున్నామో ఆ దేవాలయాలు ఈరోజు ఎటువంటి భాగ్యానికి నోచుకోకుండా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే మనం వెళ్ళటానికి అధికారం లేదు. ఏమి చేయాలన్నా కూడా ఆర్కియాలజీ వారి పర్మిషన్ కావాలి. కేవలం అక్కడ వెళ్ళి అర్చన చేసుకొని వచ్చేస్తే సరిపోతుందా? అభివృద్ధి కావాలి అంటే తప్పకుండా ప్రభుత్వపు వారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో, అంటే సెంట్రల్ ఆర్కియాలజీ, స్టేట్ ఆర్కియాలజీ అనేటువంటి 2 విభాగాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా దాన్ని అభివృద్ధి పరచడానికి వచ్చేటువంటి వారికి సౌకర్యంగా ఉండాలి. దర్శించేటువంటి భక్తులకు మనోభిప్రాయాలు దెబ్బతినకుండా ఉండేటువంటి సడలింపులు తప్పకుండా గవర్నమెంట్ వారు జోక్యం చేసుకుని ఆ సడలింపులు సత్వరంగా ఆంధ్రదేశంలో ప్రతిపాదనలకి తీసుకురావాలి. దేవాలయ ప్రాచీనతను కాపాడటంలో ఆర్కియాలజికల్ వారి నియమాలను పాటించే విధంగా ఒక సమన్వయ మార్గాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ రూపొందించాలి అని మన హిందూ దేవాలయాల పరిరక్షణగా, సనాతన ధర్మ పరిరక్షణగా ఆచార్యులందరూ కూడా ముక్త కంఠంతో సూచించినటువంటి నియమాలు. కనుక ఈ నియమాలను పాటిస్తూ ఇక భవిష్యకాలంలో కూడా ఈ యొక్క మహాపట్టణంలోనే కాదు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆచార్యుల యొక్క నిరంతర సంచారం సాగుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఒక మహాసభను కూడా ఆచార్యులు ప్రతిపాదనలో మనస్సులో సంకల్పిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలను ఇకపై తదుపరి వారు ప్రస్తావించేటువంటి అంశాలుగా మనం గుర్తిస్తూ ఇప్పటి వరకు ఆచార్యులు సూచించినటువంటి ఈ నియమాలను, విధానాలను సత్వరమే ప్రతిపాదించాలి అనేటువంటి విషయాన్ని విన్నవిస్తూ అందరికీ కూడా ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు అనేటువంటి విభాగంలో ఆచార్యులను ఏకం చేసినటువంటి వాళ్ళల్లో ఎంవిఆర్ శాస్త్రి గారికి, వచ్చినటువంటి ప్రతి ఆత్మీయులైనటువంటి ఆచార్యులకు, ఆర్ఎస్ఎస్ వారికి, సంఘ పరివార వారికి, సమరసతా సేవా ఫౌండేషన్ వారికి అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నారాయణ స్మృతులు తెలుపుకుంటూ ఒకటే మాటతో ముగిస్తున్నాం. ఇంతవరకు బాధపడినటువంటి, అధైర్యంగా ఉన్నటువంటి హైందవ సమాజానికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి సదస్సు ఈ ధార్మిక సదస్సు. జై సనాతన ధర్మం, జై భారతదేశం. అన్ని వైపులా దాడులతో సంక్షుభితమైన హిందూ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలి, ఏ విధమైన దిశానిర్దేశనం చేయాలి, సనాతన ధర్మరక్షణకు, హైందవ మత పరిరక్షణకు ఎటువంటి కార్యాచరణ నిర్దేశించాలి, అందులో అన్ని మత శాఖలకు, సంప్రదాయాలకు చెందిన ధర్మాచార్యులను, ఆధ్యాత్మికవేత్తలను, ధార్మిక ప్రముఖులను, ధార్మిక మత సంస్థలను ఎలా నిమగ్నం చేయాలి, సనాతన ధర్మ సంరక్షణకు, దుష్ట శిక్షణకు ఏ విధంగా ముందుకు సాగించాలి అన్న అంశాలపై ఈ సదస్సులో ఎంతో లోతైన చర్చ జరిగింది. ఇటువంటి అతి ముఖ్య అంశాలపై సమగ్ర సమాలోచన జరిపేందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో వీలైనంత త్వరలో విస్తృత సమావేశాలు నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. ఈ క్రమంలో మొదటి అడుగుగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని సంప్రదాయాలకు, వివిధ హైందవ మత శాఖలకు చెందిన సాధు సంతులు, పీఠాధిపతులు మహాసభను త్వరలో తిరుపతిలో జరపాలని ధర్మాచార్యులు నిర్ణయించారు. ప్రభుత్వాన్ని నడిపేవారు రాజధర్మాన్ని విస్మరించినప్పుడు ధర్మ సంరక్షణకు ప్రజలే ఆయుత్తం కావాల్సిన అవసరం ఉన్నది. సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని కాపాడుకోవటానికి నిరంతరంగా జాగరూకత చూపాలి. హిందువులందరూ కూడా దీర్ఘకాలికమైన ధర్మ పోరాటానికి సమైక్యంగా సంసిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశగా హిందూ సమాజాన్ని జాగృతపరచడానికి ధర్మాచార్యులు
సంయుక్త పర్యటన జరపదలిచారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించబడతాయి. ఏమైనా చెప్తారా? ఒక 2 నిమిషాలు ఏమన్నా స్వామివారి అభిప్రాయం. ఇది కేవలం మొట్టమొదటిలోనే వారు చెప్పారు, కేవలం ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా జరుగుతున్న ఈ ఏవైతే దాడులు ఉన్నాయో దాని గురించే కాదు, అనేక సంవత్సరాలుగా మొట్టమొదటిలోనే ఉంది, దాంట్లోనే ఉంది, ఈ సంయుక్త ప్రకటనలోనే ఉంది. మొట్టమొదటి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలోనే కాక దక్షిణాదిలో ఏ రకమైనటువంటి దురాగతాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ ఖండించడానికి ఏర్పడింది మాత్రం ఇది తప్పితే ఈ ఒక్క చిన్న అంశంతోనే పెట్టుకోలేదు. ఇది హైందవ ధర్మానికి సంబంధించినటువంటి విరాట్ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరించడానికి ఏర్పడిన సదస్సు తప్పితే ఈ ఒక్కదాని కోసమే ఏర్పడిన సదస్సు ఇది కాదు. అయితే ఏంటంటే ప్రస్తుతం ఇది బర్నింగ్ టాపిక్ గా ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించారు. కానీ మొత్తం ఈ ధర్మాచార్యుల సదస్సు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ. అందుకనే ఆ హెడ్డింగ్ లోనే ఈ సదస్సుకి సనాతన ధర్మ పరిరక్షణ సదస్సును ఇచ్చారు.